సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల ఒక సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుతా వీరిని ఆడిస్తా కేంద్రం సహకారంతో అని చెప్పేసి అంటాను. అన్ని కేసులు ఉన్నాయి. ఎర్ర చేయరు కదా సార్. ఇవ్వాలంటే ఎంతసేపు అయ్యా? ఇప్పుడు నువ్వు ఆ థ్రెషోల్డ్కి తీసుకెళ్ళకూడదు. ఈ రాచమల్లులు రాచపండుల్లాగా మారి నోటుకు వచ్చినట్టు ఎక్కువ మాట్లాడారు అనుకో, మా అవసరం ఉంది అని చేత మాకు ఏదైనా చేస్తారు అన్నట్టు వాగారనుకో, అంటే వీళ్ళు ఏదో లోకల్లో వాగుతారు, వీళ్ళ మొహం ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళ మొహాలు అక్కడ ఇబ్బంది లేదు, పట్టించుకోరు. బట్ ఈ వార్త అక్కడికి వెళ్తే ఈ రకంగా మాట్లాడుకుంటున్నారన్న వార్త అక్కడికి వెళ్తే ఇలా కనుకొడితే చాలు, అలా వెళ్ళిపోతాడు సెల్లోకి. సో వీళ్ళు వాగుడు తగ్గించుకుంటే మంచిది. సరే, ఎంతసేపు ఇదే మాట్లాడుతున్నారు. మరి మొన్న కాకినాడలో 2 కార్పొరేటర్ల ఉప ఎన్నిక వచ్చింది. 2 చోట్ల మరి వైసీపీ నామినేషన్లు మరి ఆఖరి నిమిషంలో వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. జనసేన యునానిమస్గా 2 కార్పొరేషన్లు 2 కార్పొరేటర్లు అంటే 2 వార్డులు నెగ్గారు. ఇప్పుడు మరి దానికి ఏమంటారు? సరే, ఎక్కడో ఒక అరాకొరా గెలిచినట్టు అరాకొరా కాదు, ఇప్పుడు వచ్చినాయే కాకినాడకి 2. మరి ఆ 2 వేసిన నామినేషన్ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అభ్యర్థులే విత్డ్రా చేసుకున్నారు నామినేషన్. జనసేన యునానిమస్ అయింది. సో ఇది అబరేషన్ అనుకుంటే అది అబరేషనే. సో అంచేత అతిగా విర్రవీగితే ఎలాగో ప్రమాదం తప్పదు. మా వాళ్ళు చాలా అతిగా ఉన్నారు. సో కాబట్టి ప్రమాదం తథ్యం. సరే, ఇందాక మీరు కాకినాడ 2 కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో జనసేన 2 కార్పొరేషన్లు లేకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పుంజుకుంది జనసేన అని చెప్పేసి నాకు అభిప్రాయం ఉంది. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన డెఫినెట్గా కొన్ని జిల్లాల్లో గ్రౌండ్ రియాలిటీ ఏముందంటే, అవునండి, మా గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఉంది బాగా, ఇంకొన్ని జిల్లాల్లో కూడా బలం ఉంది. అందులో అది మనం కాదన్నా. ఏ మేరకు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మేరకు పెరిగిందంటారు సార్? ఏ మేరకు అంటే అది మనం కన్సిడరబుల్గా పెరిగిందని చెప్పగలం తప్ప ఏ మేరకు అంటే అది స్పెసిఫిక్గా వి కాంట్ టెల్. ఇట్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. ఒక 5 జిల్లాల్లో అయితే కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. రాయలసీమలో గతంలో 3%, 2.5% ఉంది. అది మహా పెరిగిన 5% కన్నా ఉండకపోవచ్చు ఆ 52 సీమ జిల్లాల్లో. మరి అంతగా అక్కడ లేదు. బట్ మా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అండ్ కృష్ణా గుంటూరులో కూడా పార్టీ ఈజ్ స్ట్రాంగ్. రేపు ఎన్నికల్లో ఇప్పుడు వీరి బలం పెరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు, పార్టీ కాస్త అభివృద్ధి చెందింది. ఏ మేరకు ప్రభావితం చూపించదని చెప్పేసి అంటే అంటే నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు సభల్లో మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అని. సో ప్రధాన ప్రతిపక్షం డెఫినెట్గా జనసేన బీజేపీ కూటమి అయితే కాదు, మైనస్ తెలుగుదేశం, ఇదైతే ప్రధాన ప్రతిపక్షం కాదు. 3 కలిపితే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షం ఓట్లు చీలనివ్వను అని ఆయన అంత స్పష్టంగా అన్నారు అంటే అది తెలుగుదేశాన్ని కలుపుకునే అనేది మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది, మా పార్టీ వాళ్ళకి తప్ప. 3 కలిసే అవకాశం ఉంది 100కి 100%. గతంలో కలిసి ఉన్న వ్యక్తుల్ని విడిపోయేలాగా చేయగలిగారు, ఇప్పుడు కలవకోకుండా అడ్డుకోలేరంట మీ పార్టీ నాయకులు? అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు, కానీ సఫలీకృతులు కాలేరు, కలిసి ముందుకెళ్తారు. సరే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని మళ్ళీ పార్లమెంటుకు సభ్యుడిగా చూడొచ్చా? పోటీ చేస్తారా లేకపోతే శాసనసభ? చాలా మంది అంటా ఉన్నారు ఏలూరు నుంచి రేపు పోటీ చేయొచ్చు, లేకపోతే అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతి కోసం పెద్ద పోరాటం చేసిన. నాకు అసలు నా నియోజకవర్గం మారాల్సిన అవసరమే లేదు. నేను నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఇందాక చెప్పినట్టు ఈ 3 పార్టీలు కలిసే ఉంటాయి. ఆ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. టీడీపీ బీఫామ్తోనా, జనసేన పార్టీ బీఫామ్తోనా? అంటే ఆ సీట్ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు కదా. ఈ 3 పార్టీలో నరసాపురం ఎవరైనా తీసుకోవచ్చు. 2 సార్లు బీజేపీ నెగ్గింది అక్కడ.
10 సార్లు తెలుగుదేశం నెగ్గింది. 10 సార్లు లేకపోతే కనీసం 7 సార్లు అయితే నెగ్గింది తెలుగుదేశం. సో జనసేన ఇంకెప్పుడు దాకా లాస్ట్ టైం సార్ మీ పార్లమెంట్ చేశారు కానీ జనసేన పరిస్థితి ఎలా ఉందంటారు? మా లాస్ట్ టైం 2,55,000 ఓట్లు వచ్చినాయి. అంటే సుమారు 18-19% ఓట్లు వచ్చినాయి. సో కన్సిడరబుల్ ఓటింగ్. తెలుగుదేశం జనసేనకి కలిపి లాస్ట్ టైం నాకన్నా ఎక్కువ వచ్చిన ఓట్లు 2,30,000. అది దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఈసారి ఆ 230 డిఫరెన్స్ కనీసం 3 లక్షల పైగా ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా.